హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పీజీసీ 2025 ఎలా అప్లై చేయలేదని మీకు ఒకసారి చూపిస్తాను. డెమో చూడండి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఏపీ పీజీ సెట్స్ వెబ్సైట్లోనే ఉన్నాను. ఇది మీకు ఈ పేజ్ మీకు డైరెక్ట్గా తెలియకపోతే ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా, ఈ లింక్ మీకు నా ఛానల్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ పేజ్లోకి అనేది ఈ ప్రిఫేస్లోకి మీరు వచ్చేస్తారనమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ మీరు ఫస్ట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్తుంది. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అనేది ఇది అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ. కాబట్టి డిఫాల్ట్గా డిగ్రీ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ సో అండ్ సో ఉంటుంది కదా, ఆ సంథింగ్ నెంబర్ అనేది కొడతారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ పేరు ఏదైనా ఇస్తారనమాట. ఫర్ సపోజ్ పేరు నేను రాజేష్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు సంబంధించింది ఏదైనా కరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ మీకు నెంబర్కి సంబంధించి ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, కరెస్పాండింగ్ ఒకవేళ మీ దగ్గర నెంబర్ లేనట్లయితే మీ పేరెంట్స్ నెంబర్ అయినా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ వెళ్ళేసరికి అది మీ కింద ఇచ్చారు చూసారు ఈసారి, ఆ నెంబర్ మీద సెల్ఫా, ఫాదర్దా, మదర్దా, లేదంటే రిలేటివ్స్దా ఏదనేది కూడా మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా ఆల్టర్నేట్ మొబైల్ ఉంటేనే కంపల్సరీగా అయితే ఇక్కడ రెడ్ మార్క్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైతే రెడ్ మార్క్ లేదో అది ఆప్షనల్, మీ ఇష్టం, మీరు అప్లై చేయొచ్చు. అంటే మీరు టైప్ చేయొచ్చు, లేదంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మీకు సంబంధించిన ఈమెయిల్ అనేది ఏదైనా ఉంటుంది. ఇక్కడ చూడండి, GOVT గవర్నమెంట్ అలర్ట్స్ ఆన్ @gmail.com. ఇలా మీకు సంబంధించిన కరస్పాండింగ్ ఏదైనా మెయిల్ ఉంటుంది. ఇది జస్ట్ సపోజ్ మీకు డెమో కోసమే నేను టైప్ చేశాను. ఇదేమి ఇలా మీరు ఇదే కాపీ చేయాలని కాదు. మీకు కరస్పాండింగ్ మెయిల్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి. ఒకవేళ లేనట్లయితే క్రియేట్ చేసుకోండి, లేదా మీ పేరెంట్స్ది ఎవరిదైనా కూడా అందాక ప్రొవైడ్ చేసి మీరు ఫర్దర్గా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తారు అనేది, ఓసీలోకి వస్తే ఓసీ, BCA, BCB దానికి సంబంధించి అన్నీ ఉన్నాయి క్లియర్గా. ఒకవేళ సబ్ కాస్ట్ అనేది ఏదైనా ఓసీ కాకుండా BC, BCB, BCC, BCD, BCE, BSC, ST వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్ కాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అందులో BCA అని క్లిక్ చేసాం, BCD అని క్లిక్ చేసాం, BCD సపోజ్ మీరు అందులో చాలా కాస్ట్స్ ఉంటాయి కాబట్టి అందులో సబ్ కాస్ట్ మీ పేరు ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఒకవేళ డిజేబుల్డా కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, ఒకవేళ నో అయితే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైతే కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లియర్గా ఉంది. కెమికల్కి సంబంధించి ఏదైనా అప్లై చేయాలనుకుంటే కెమికల్ సైన్సెస్ అని కొట్టండి. మీరు అందులో అన్నింటికి ఎలిజిబుల్ ముందు అందులో అంటే కెమికల్, MSc కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చాలా ఉన్నాయి. ఇందాక చూపించాను పోస్ట్ కోడ్ అనేది. ఇవన్నీ ఏంటంటే కౌన్సిలింగ్ అయిన తర్వాత మీరు అందులో మీ ర్యాంక్ బట్టి మీకు సీట్ అలాట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఒకదానికన్నా ఇంకా ఏదైనా కోర్స్ ఎక్స్ట్రాగా చేయాలనుకుంటే యాడ్ అని కొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను క్లిక్ చేసింది ఏంటంటే కెమికల్ సైన్సెస్ అనేది క్లిక్ చేశాను. అది ముందు యాడ్ అవ్వాలి. యాడ్ క్లిక్ చేస్తేనే ఇక్కడ కిందకి చూసారు కదా వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఈ కెమికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా ఏదైనా స్ట్రీమ్లో అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందు సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ హిస్టరీ చేశాను, ఇది ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్లోకి వస్తుంది. ఏదైనా మీరు చేయొచ్చు, బట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటేనే మాత్రమే ఇవి మీరు యాడ్ చేసుకొని అప్లై చేసుకుంటారు. ఇప్పుడు చూసారు కదా, ఈ 2 కోడ్లు మీకు కింద చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఫీజు అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా కడతారా, లేకపోతే ICICI ఇక్కడ చాలా ఇచ్చారు బ్యాంక్స్, HDFC, SBI, ICICI అదర్స్ అని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. మీకు ఏది అవకాశం ఉంటే దాని ప్రకారంగా మీరు డీటెయిల్స్ ఇచ్చుకొని అవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, ఈచ్ ఎగ్జామ్ ఇక్కడ నాకు ఎందుకు యాక్చువల్లీ ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే మీకు 750 అనమాట. 750 ఎంత అవుతుంది, 1500. ఎందుకంటే మీరు 2 కోర్సెస్ని ఎంచుకున్నారు ఇక్కడ. అంటే ఒక కోర్స్ అప్లై చేస్తే 750 పే చేయాలి. ఒకళ్ళు 2 కోర్సులు అప్లై చేశారు కాబట్టి ఇక్కడ మీకు చూసారా ఫీ అమౌంట్ ఎంత చూపిస్తుందో. ఇక్కడ నేను హైలైట్ చేస్తాను, సారీ మీకు కనిపిస్తుంది. అప్పుడు చూసారా హైలైట్ చేసిన 1500 రూపీస్ అనేది పేమెంట్ అడుగుతుంది. ఎందుకని, మీరు ఇక్కడ 2 కోర్సెస్ ఎంచుకున్నారు, కెమికల్ సైన్సెస్, హిస్టరీ అనేది. ఒకవేళ మీకు ఒకటే కోర్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ తీసేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, నేను కర్సర్ దగ్గర డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ కోడ్ యాక్షన్ దగ్గర ఓకే అంటే డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఓన్లీ ఒక కోర్స్కి సంబంధించి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంటే మీకు చూపిస్తుంది. ఇప్పుడు చూసారా 750 వచ్చింది, అదనమాట. ఇక్కడ కింద
డిస్క్లైమర్ అని ఉంటుంది. అంటే ఈ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే అని కొడతారు. ఇక్కడ ఏంటి అడిగారు, నేను ఇక్కడ ర్యాండమ్గా కొట్టాను కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, మొబైల్ నెంబర్ కరెక్ట్ కాదు అంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొబైల్ నెంబర్ కూడా మనకి మన ఇండియన్ స్టాండర్డ్స్లో ఉండే మొబైల్ నెంబర్ అంటే మీ నెంబరు మీ కరస్పాండింగ్ ఏదైనా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇవ్వాలన్నమాట. అలానే ఇక్కడ సబ్ కాస్ట్ కూడా అడుగుతున్నాడు. ఓసీ క్యాండిడేట్ కింద ఇంక సబ్ కాస్ట్ ఏమి ఉండవు కాబట్టి ఓసీ కింద ఇచ్చేసాను. లేదు ఓసీ అనే లేదు ఓసీలో కూడా చాలా ఉంటాయి కదా కాపులని, కాపు అని చెప్పి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం. ప్రొసీడ్ టు పే అని కిందకి వెళ్తాం. వెళ్ళాక ప్లీజ్ వెంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఉండాలని క్లియర్గా వచ్చింది, చూసారుగా మీరు. అప్పుడు నేనేం చేస్తానంటే వ్యాలిడ్ నెంబర్ అడిగారు. ఇప్పటికి వచ్చేసరికి ఒకసారి చూడండి ప్రొసీడ్ టు పే. మళ్ళీ కరెక్ట్గా వ్యాలిడ్ 2 నెంబర్లు కూడా అడుగుతున్నాడు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నాడు. ఈ ప్రతి నెంబర్ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎందుకు నెంబర్ తప్పు అంటుంది, 9 నెంబర్స్ మాత్రమే ఇచ్చాను, 10 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా నెక్స్ట్ మనం పేమెంట్కి వెళ్తే ప్రొసీడ్ టు పే కిందకి వచ్చారు కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కింద మీకు చూడండి, మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని క్లియర్గా వస్తుందన్నమాట. మీరు మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటి, డిగ్రీ, మీ ఆల్ టికెట్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా అప్పుడే అది జనరేట్ చేసేస్తుంది. బై డిఫాల్ట్ ఏంటంటే ముందుగానే ఇందులో ఆల్ టికెట్ నెంబర్ అనేది మీకు జనరేట్ చేస్తుంది అనమాట. అలాగే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, మీరు ఆ నెంబర్ ఎవరిది, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఇప్పుడు నాది జస్ట్ ఇవన్నీ నేను ర్యాండమ్గా ఇచ్చాను. మీకు పర్సనల్గా కరెక్ట్గా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం అప్లై చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసారా, ఇందాక ఎగ్జామ్ ఫీజు మనకి ఎంత చూపించింది, 750 చూపించింది. కానీ మళ్ళీ ఇక్కడ మనం పేమెంట్కి వెళ్ళేసరికి ఎంత చూపిస్తుందో హైలైట్ చేసి చూడండి, 850 చూపిస్తుంది. ఎందుకంటే జిఎస్టీ కూడా యాడ్ అయింది. ఇక్కడ జిఎస్టీ యాడ్ అవ్వడం వల్ల 100 రూపీస్ పెరిగిపోయింది. సో మీరు జిఎస్టీ తర్వాత ఇది చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయినట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి, గ్రీన్ బటన్. నెక్స్ట్ స్టెప్కి పేమెంట్కి తీసుకువెళ్తుంది అనమాట. పేమెంట్ తీసుకువెళ్ళిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు దేని ద్వారా అయితే ఇలా పేమెంట్ చేస్తాను. నేను యాక్చువల్గా అయితే ఇప్పుడు పేమెంట్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇది నేను జస్ట్ డెమో కోసం మీకు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒకవేళ నేను డెబిట్ కార్డ్ అన్నాను కానీ మీ కార్డ్ నెంబరు, నెక్స్ట్ కాలంలో కార్డు హోల్డర్ నేము, ఎక్స్పైరీ డేట్ అన్ని కార్డు మీద ఉంటాయి, లేదా సివి నెంబర్, లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత అప్లై నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మీ పేమెంట్ యొక్క ఐడి ఇస్తుంది, రెఫరెన్స్. ఆ రెఫరెన్స్ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీకు మెయిల్కి పంపిస్తుంది. దాని నుంచి మీరు లాగిన్ అయ్యి నెక్స్ట్ స్టెప్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచరు, మీకు సంబంధించిన క్యాస్ట్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిజేబుల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళ దగ్గర పిహెచ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దగ్గర ఉంచుకొని అప్లోడ్ చేసి ఫర్దర్గా మీరు కంటిన్యూ చేస్తే అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, స్టేటస్ చూపిస్తుంది, మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి, ఇలా అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా డౌట్స్ ఇంకా ఇందులో చాలా ఉన్నట్లయితే నా ఛానల్లో కామెంట్లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.